అందరికీ జై భీములు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ ఒక హెచ్చరికతో పాటు ఒక మెసేజ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏమిటంటే, ఓ నా బహుజన ప్రజలారా, రాబో స్థానిక సంస్థల్లో ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతోటి మన కులగణన అని చేయటం జరిగింది. ఆ కులగణనలో భాగంగా ఏ కులానికి ఎంత రిజర్వేషన్ ఉందనేది లెక్కలు తేల్చారు. దానిలో భాగంగానే బీసీలకి 51% ఉన్నదాన్ని 42% ఇస్తామని మీరు వాగ్దానం ఇచ్చారు. కాబట్టి ఆ వాగ్దానాన్ని ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల్లో బీసీలకి అమలు చేసి సీట్లు ఖచ్చితంగా జనరల్ స్థానాల్లో బీసీలకు ఇచ్చి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఏది భారతదేశంలో మహాత్మా పూలే మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్టికల్ ద్వారా కానీ లేదా పూలే గారు చెప్పినటువంటి బీసీ నినాదం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే కాకా కలేల్కర్ కమిషన్ బీసీలకి మొదటగా వేశారు. దాని తర్వాత బీపీ మండల్ కమిషన్ కూడా వేసి లెక్కలు ఆ రోజు నుంచే తేల్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ లెక్కల్ని అమల్లోకి చేయకుండా ఈ ప్రభుత్వాలు ఇంకా మోసం చేస్తున్నాయి. బీసీలు ఆయా పార్టీలో ఉండి బీసీ సెల్ అని ఎస్సీ సెల్ అని ఒక సెల్ లాంటిది జైల్లో కూడా ఒక సెల్ ఎట్లున్నదో దానికి కూడా పార్టీలలో అట్లా పేరు పెట్టుకొని మేము నాయకులమని చెప్పుకు తిరుగుతున్నారు. కానీ మీ ఆత్మసాక్షికి కూడా తెలుసు మీకు ఆడ ఆత్మగౌరవం దక్కట్లేదని. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏదో ఆశించి అటు ప్రయాణం చేస్తారు. కాబట్టి ఆ ఆత్మగౌరవం ఉండాలని ఎవరైతే కోరుకునే నాయకులు ఉన్నారో వాళ్ళకి ఈ భారతదేశంలో బహుజన్ సమాజ్ పార్టీ అనే పార్టీ ఒక వేదికగా ఉంది. దాంట్లోకి వచ్చి మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్సీరామ్ గారు ఏదైతే బుద్ధుడి కళల్ని సాకారం చేయాలని వాళ్ళ జీవితాలని త్యాగం చేశారో వారి ఆశయాలను కొనసాగించడానికి బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చి పనిచేయాలని బీసీ నాయకులని, బహుజన వాదాన్ని, అలాగే వామపక్ష భావజాలం ఉండి ఆత్మగౌరవం కోల్పోయి ఆ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కూడా బహుజన్ సమాజ్ పార్టీలో వచ్చి పనిచేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే ఈ బహుజనులు మనకెందుకులే అని అనుకొని ఉన్నట్టయితే భవిష్యత్తులో మన పిల్లలని మనమే చంపుకునే కాడ ఉంటామని, దాంట్లో శిక్షార్హులం మనమే. మిగతా ఏదైతే పై కులాల ఆధిపత్య కులాలని మనం వాళ్ళని ఎప్పుడు తిడుతున్నామో వాళ్ళు ఏమాత్రం బాధ్యత కాదు. మన తప్పులకి మనమే బాధ్యత. దాన్ని ఇకనైనా గుర్తెరిగి వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళనే ప్రేరణగా తీసుకొని మనం ఏం కోల్పోతున్నామో ఆ హక్కులను, విద్యను, వైద్యంలో ఏం లాస్ అవుతున్నామో వాటి మీద ఖచ్చితంగా ఈ బహుజనులు పోరాటం చేయాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల మంది ఉన్న బీసీలకి చాలా అన్యాయం జరుగుతున్నది. రాజకీయ పార్టీలు బీసీలని ముంచుతున్నాయి, మోసం చేస్తున్నాయి. ఎందుకు మోసం చేస్తున్నాయి అంటే దానికి ఒక ఉదాహరణ చెప్తా నేను. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో రాజీవ్ గాంధీతోని ఏం చెప్పించారు అంటే, మీకు 42% మేము వచ్చిన 100 రోజులలో 42% మీకు రిజర్వేషన్ మేము ఇస్తాము అని చెప్పి మాటిచ్చారు. మాటిచ్చి మాట తప్పారు. ఓట్లు వేయించుకొని బీసీని మోసం చేసిన తర్వాత గెలిచిన తర్వాత మాట తప్పారు. ఎందుకు మాట తప్పారంటే, గెలిచిన 100 రోజులలో మీకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని అదే కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత సంవత్సరం అయినా కానీ ఇంతవరకు కూడా 42% రిజర్వేషన్ కులగణన చేసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి స్థానిక సంస్థల్లో చట్టసభల్లో కూడా 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని మోసం చేసి ఇప్పటికి స్థానిక సంస్థల్లో ఇస్తాను, చట్టసభల్లో ఇయ్యను అని చెప్పని మళ్ళీ మాట తప్పడం కాంగ్రెస్ పార్టీకి ఒక నైజంగా మారింది. బీసీలని మోసం చేయడం జరుగుతున్నది. ఇప్పటికైనా బీసీలు అర్థం చేసుకోండి. ఏ పార్టీలో అయితే మనకి మోసం చేయకోకుండా మనకి న్యాయం జరుగుతుంది. బీసీలు ఏ విధంగా అయితే మనం ముందుకు రావాలా, మన ఓట్లు వేయడానికి యంత్రంగా మాత్రమే మనల్ని వాడుకుంటున్నారు. బీసీలని వాడుకొని ఈ విధంగా మోసం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న బీసీలు 2 కోట్ల మంది అర్థం చేసుకొని మిత్రపక్షాలతో సహా అందరం కూడా ఏకమై మన 42% రిజర్వేషన్
చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ సాధించుకునే విధంగా మనం పోరాటం సాగించాలి. ఒకవేళ ఈయన పక్షంలో ఉంటే చట్టసభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఈయన పక్షంలో ఉంటే ఆందోళన కూడా మేము శాంతియుతంగా ఆందోళన చేసి సాధించే విధంగా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున పాలేరు అసెంబ్లీ అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా. అసెంబ్లీ మొత్తంలో కూడా మేము బీసీలని ఏకం చేసుకొని దీని మీద 40% అసలు 65% మాకు రావాల్సిన వాటా అయినా కానీ 42% వచ్చిన వరకైనా చాలని దాన్ని మేము అంగీకరించాం. అయినా కానీ దాన్ని కూడా అమలు చేయడానికి ఇష్టపడట్లేదు. సో 42% ఈకోకుండా స్థానిక సంస్థలు ఎలక్షన్కి పోవడానికి సిద్ధమవుతారు. దయచేసి ఇప్పటికైనా పాలకులు ఆలోచించండి, ఎవరిని మోసం చేస్తారో. ఎందుకు అసలు బీసీ ఎస్టీ ఎస్సీ బీసీలు లేకపోతే మీరు ఎక్కడ ఉంటారు, అసలు మీరెంత, మీ లెక్క ఎంత అనేది మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము నిలదీస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం.